హాయ్ అండి రమేష్ గారు. హాయ్ మేడం. సో రమేష్ గారు, స్టాక్ మార్కెట్ పరిస్థితి మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? మరి కొంతమంది ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు కదా, చేయొచ్చు అంటారా? డెఫినెట్గా స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు అసెట్ అలోకేషన్ ప్రకారం సో వాళ్ళ పోర్ట్ఫోలియోలో కొంచెం గోల్డ్ ఉండాలి, కొంచెం రియల్ ఎస్టేట్లోకి కొంచెం ఈక్విటీ మార్కెట్ ఉండాలి. సో రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, గోల్డ్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొద్దిగా మార్కెట్లో కూడా అలా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ మూడు లాంగ్ టర్మ్లో మనకి 12 to 15% రిటర్న్ ఇవ్వగలుగుతాయి. లాస్ట్ 30 years రిటర్న్స్ చూసినా కూడా ఈ మూడు మనకి 12 to 15% రిటర్న్ ఇచ్చాయి. ఇంకొకటి ఈక్విటీకి ఉన్న సౌలభ్యం వేరే వాటిలో లేదు. ఈక్విటీ ఏంటంటే మనం లిక్విడిటీ, హైలీ లిక్విడిటీ ఉంటుంది. సో మనం ఈరోజు పెట్టి ఈరోజే అమ్మేయచ్చు, ఈరోజే డబ్బులు తీసుకోవచ్చు. సో ట్యాక్సేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈక్విటీ. రియల్ ఎస్టేట్తో పోలిస్తే రియల్ ఎస్టేట్ 20% ట్యాక్స్ కట్టాలంటే ఈక్విటీలో ఓన్లీ 10%, నెట్ రిటర్న్ మీద ఓన్లీ 10% ట్యాక్సే పడుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి మెయిన్ ఆపర్చునిటీ బాగుంటుంది మార్కెట్, ఈక్విటీ మార్కెట్. మనం ఇప్పుడు ఆల్ టైమ్ హైక్ దగ్గరలో ఉన్నాం, 25,300, 25,400 ఉన్నాం. సో ఒకప్పుడు చూస్తే మనం 5 years బ్యాక్ చూస్తే ఓన్లీ నిఫ్టీ చూస్తే 12,000 ఆల్మోస్ట్ 12,000 నుంచి ఇక్కడ దాకా మనం వితిన్ 5 yearsలో ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది నిఫ్టీ. సో ఎందుకు అంత ఫాస్ట్గా పెరుగుతుందంటే మన ఇండియన్ మార్కెట్కి ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్కి నెక్స్ట్ 10 years గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 10 years గవర్నమెంట్ చేసిన పనులు కానివ్వండి, సో గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సో మార్కెట్ కోసం డెఫినెట్గా గోల్డెన్ పీరియడ్ అంటే రెడ్ కార్పెట్ వేసేసాయి. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియా వచ్చేసి యంగెస్ట్ కంట్రీ వరల్డ్లో కల్లా. మనది యావరేజ్ ఏజ్ 28. సో మనకు దగ్గరలో కూడా ఎవరు లేరు. మన పక్కన ఉన్న చైనా చూస్తే యావరేజ్ ఏజ్ 40 years ఉంది. అమెరికా కూడా 40 years ఉంది. యంగ్ ఏజ్. జపాన్ చూస్తే 50 years ఉంది. సో అందుకని జపాన్ వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర చీప్ లేబర్ అంటే తక్కువ దొరుకుతారు. సో అంటే ఇక్కడ హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేబర్ కూడా మన ఇండియాలోనే ఉన్నారు. సో అందుకనే చైనా నుంచి యాపిల్ లాంటి కంపెనీస్ కూడా మన ఇండియాకి వచ్చేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ నార్మల్ లేబర్ కాస్ట్ కూడా చూస్తే చైనాలో 12 lakhs అంటే మంత్లీ 1 lakh పే చేయాలి నార్మల్. సో అదే మన ఇండియాలో చూస్తే పర్ మంత్ 10,000, 15,000 వచ్చేస్తారు. యావరేజ్ చూసుకున్నా కూడా 20,000 బిలోనే ఉంది మన ఇండియన్ యావరేజ్ ఇన్కమ్. ఓవరాల్ మన ఇండియన్ యావరేజ్ ఇన్కమ్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 18,000 per month ఉంది. అంటే కొంతమందికి 5,000 రావచ్చు, కొంతమందికి 5 crores రావచ్చు. యావరేజ్ చూస్తే 18,000 ఉంది. అదే చైనా లాంటి కంట్రీలో చూస్తే 20 lakhs ఉంది పర్ యానం. మన ఇండియాలో 2 lakhs ఉంది. యుఎస్ లాంటి కంట్రీ చూస్తే 60 lakhs per annum ఉంది యావరేజ్ ఇన్కమ్. సో ఇది మన ఇండియాకు ఉన్న ప్లస్ పాయింట్. యంగ్ కంట్రీ, తక్కువ వేజెస్తో ఎక్కువ పాపులేషన్ ఉన్నారు. సో ఇవన్నీ మన ఇండియాకి రాబోయే 10 yearsకి రిటర్న్ ఇవ్వడానికి అవకాశాలు ఇన్ని ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే జీడిపి గ్రోత్ మనం 7%, మన దగ్గరలో కూడా ఎవరు లేదు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ జీడిపి రేట్ వచ్చేసి యుఎస్ఏ 4% ఉన్నారు. చైనా చూస్తే 3.5 ఉంది. జపాన్ లాంటి కంట్రీల్లో 0.1%, 0.2% జీడిపి రేటు. ఇంకా మనకన్నా పైన ఉన్న జర్మనీ, 4th పొజిషన్లో ఉన్న జర్మనీ చూస్తే మైనస్లో ఉంది, -1% జీడిపి రేట్. అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళ జీడిపి తగ్గుతుంది. చాలా బెటర్గా ఉన్నాం వీళ్ళందరితో కంపేర్ చేస్తే, చాలా బెటర్గా ఉన్నాం. సో ఇప్పుడు ఇంకా చెప్పాలంటే చైనా ఒక 1985లో ఎలా ఉందో 1985 to 2000 వాళ్ళ గోల్డెన్ పీరియడ్. ఫాస్ట్ అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ ఫ్యాక్టరీస్ కానివ్వండి, సో వాళ్ళ కంట్రీ గ్రోత్ అయింది అక్కడే. సో ఆ పొజిషన్లో మనం ఇప్పుడు ఉన్నాం. సో నెక్స్ట్ 15 years అనేది గోల్డెన్ పీరియడ్. ఆ గోల్డెన్ పీరియడ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ మంచి రిటర్న్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో కూడా ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్లు చూసుకుందాం. జెప్టో ఉంది, ఇప్పుడు బాగా ఫాస్ట్ ఈ కామర్స్ బిజినెస్, జొమాటో ఉంది, ఇలా స్విగ్గీ ఉంది. ఇలాంటివి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ బిజినెస్ అంటారు. ఆల్రెడీ జొమాటో చూస్తే నిఫ్టీలోకి వచ్చేసింది, టాప్ 50 కంపెనీస్ వచ్చి. జొమాటో వచ్చి ఆల్మోస్ట్ 3-4 years అయింది. ఆల్మోస్ట్ 50 yearsలో ఉన్న కంపెనీస్ని కూడా బీట్ చేసేసింది, చేసి టాప్ 5లోకి వచ్చేసింది. సో టాప్ 50లోకి వచ్చేసింది. సో ఇలాంటి కంపెనీస్లో ఏంటంటే మనం ఇలాంటి కంపెనీస్ పెట్టలేం కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. 10,000 కోట్లు పెట్టి మనం కంపెనీని పెట్టలేం ఇలాంటి ఫాస్ట్ గ్రోయింగ్. కానీ ఇలాంటి వాటిలో షేర్స్ కొనుక్కొని లేదంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా ఇన్వెస్ట్ చేసి మనం డెఫినెట్గా
ఇండియా గ్రోత్ స్టోరీలో నెక్స్ట్ 15 years మనం ఉంటే సో చాలా మంచి రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ రిటర్న్స్ తోటి మన గ్రోత్ మన వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలని కొంతమంది చూస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ అంటే దేనిలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అండ్ లాభాలు ఎలా ఉంటాయి? డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్ ద్వారా వెళ్ళడం బెటర్. ఫస్ట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ ద్వారా వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు, ఫండ్ మేనేజర్కి అన్ని స్టాక్స్ గురించి ఐడియా ఉంటుంది. సో వాటిలో ఎందుకంటే ఇండియాలో 6,000 స్టాక్స్ ఉన్నాయి. 6,000లో మనకి కావాల్సిన స్టాక్స్ 50 అంటే ఫాస్ట్ గ్రో అయ్యే 50 అన్నీ గ్రో కావు. ఈ 50 ఏది అనేది మనకు తెలియదు. ఒక ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే వాటి మీదే వర్క్ చేస్తుంటారు కాబట్టి, వాటి మీద రీసెర్చ్ చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళకి న్యూస్ ఉంటుంది. సో అందుకని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచి రిటర్న్ వచ్చే అవకాశాలు డెఫినెట్గా. లాభాల పర్సెంటేజ్ ఎలా ఉంటుందండి? 12 to మనం మినిమం అయితే 12% వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్. ఓకే, సో డన్ అండి. సో మొత్తానికైతే ఇప్పుడైతే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నిజంగా మంచి టైం అని అయితే మీరు చెప్తున్నారు. నెంబర్ 1 ఐ మీన్ ఎక్సలెంట్ టైం ప్రెజెంట్. ఓకే అండి, థ్యాంక్ యూ రమేష్ గారు. సో అదండి, ఒకవేళ నిజంగా మీరు స్టాక్ మార్కెట్లో కానీ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద గోల్డెన్ పీరియడ్. అంటే ఇండియాలో ఇప్పుడు జీడిపి కావచ్చు, ఏ రకంగా చూసినా ఇండియా యంగెస్ట్ కంట్రీ అని రమేష్ గారు చెప్పినట్లు అన్నారు కాబట్టి సో డెఫినెట్లీ మీరు చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. కాబట్టి వెంటనే మీకు ఇంట్రెస్టెడ్ ఏది ఉందో లేదా లాభాలు చూసుకొని అవన్నిట్లో ఇన్వెస్ట్ చేయడం అయితే మంచిది. మరి చూసుకొని ఒక్కసారి కాస్త క్లారిటీ తీసుకొని అయితే చేయడం అయితే చాలా మంచిది.